హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2024 లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో మంచి ర్యాంక్స్ వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ నుంచి ఎంసెట్ రిలేటెడ్ కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి. మీరు ఒక 3-4 మంత్స్ మాత్రమే నాతో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ రాగానే స్టూడెంట్ ఏంటంటే మాకు అన్యాయం జరిగింది, మాకు ఐపీ మార్క్స్ యాడ్ చేయలేదు, సో మాకు రిజల్ట్స్ లో తప్పులు ఉన్నాయి అండ్ మాకు మార్క్స్ వచ్చినాయి కానీ మాకు రిజల్ట్స్ రాలేదు అని, ర్యాంక్ రాలేదని కొంతమంది స్టూడెంట్స్ వాదిస్తున్నారు కదా. వాళ్ళకి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఎక్కడ కూడా రిజల్ట్స్ లో అన్యాయం జరగలేదు, ఓకేనా. మార్క్స్ అనేవి కరెక్ట్ గానే వచ్చాయి. ఐపీ మార్క్స్ ని యాడ్ చేసి, వెయిటేజ్ ని యాడ్ చేసి మీకు రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతో పాటు ఎవరైతే మార్క్స్ రాలేదో, ఎవరైతే మార్క్స్ వచ్చి ర్యాంక్ రాలేదో వాళ్ళు ఏం చేయాలని నేను చెప్తాను. మీరు ఎప్పుడైతే ఇప్పుడు రిజల్ట్ చెక్ చేస్తున్నారో ఈ రిజల్ట్స్ లో మీకు ఎంసెట్ మార్క్స్ కనిపిస్తుంది, డైరెక్ట్ ర్యాంక్ కనిపిస్తుంది. ఇక్కడ ఐపీ మార్క్స్ ని యాడ్ చేయాలని చాలా మంది అంటున్నారు కదా. సో యాడ్ అయ్యాయా లేదా అనేది నేను ఒక క్లారిటీ ఎగ్జాంపుల్ తో మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నన్ను ఒక స్టూడెంట్ కాంటాక్ట్ అయ్యాడు. స్టూడెంట్ కాంటాక్ట్ అయ్యి, అన్న నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసరికి 49 మార్క్స్ ఎంసెట్ లో, నా ర్యాంక్ ఏమో 68,518 మార్క్స్, 18 ర్యాంక్. సో మా ఫ్రెండ్ కి ఏమో 48 మార్క్సే వచ్చినాయి, ఓకేనా. నాకన్నా తక్కువ మార్కులు వచ్చినాయి వీడికేమో బెటర్ ర్యాంక్ వచ్చింది చూడండి. 48 మార్క్స్ కి ఏమో 51,436 వచ్చింది, నాకేమో 49 మార్క్స్ కి 68.518 మార్క్స్ వచ్చింది. ఇది ఎలా సాధ్యమన్నా ఏదో ఒక చోట అన్యాయం జరిగి ఉంటది కదా అని ఈ బ్రదర్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు. సో చూడండి, ఓకేనా, ఈ బ్రదర్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు. విత్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను చూడండి. ఈ బ్రదర్ కి నేను అడిగాను కదా నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంటర్మీడియట్ లో అంటే, సో 504 మార్క్స్ ఉన్నాయి ఓన్లీ ప్రాక్టికల్స్ అవి చూస్తే, లాంగ్వేజ్ తీసేస్తే. అంటే ఈ బ్రదర్ కి ఇంటర్మీడియట్ 21% వెయిటేజ్ లో, 25% వెయిటేజ్ లో 21 మార్క్స్ కలుస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ కి 528 ప్లస్ ఏమో వచ్చినాయి, ఈ పర్సన్ కి 22 మార్క్స్ కలుస్తున్నాయి ఎంసెట్ వెయిటేజ్ లో, ఓకేనా. సో ఇద్దరు మార్క్స్ చూడండి, 49 మార్క్స్ ఏమో ఎంసెట్ లో వచ్చినాయి, ఈ బ్రదర్ కి ఏమో 48 వచ్చినాయి, ఈ బ్రదర్ కి ఏమో ఐపీలో 21 మార్క్స్ యాడ్ అవుతున్నాయి, 25% ఇస్తే ఈ బ్రదర్ కి ఏమో 22 మార్క్స్ కలుస్తున్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కరిది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 49 మార్క్స్ వచ్చినాయి కదా, ఈ 68,000 వచ్చింది కదా, ఈ బ్రదర్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చూద్దాం. ఈ బ్రదర్ క్యాలిక్యులేషన్ లో మనకు 49 మార్క్స్ వచ్చినాయి కదా, ఈ 49 మార్క్స్ ని బై 160 ఇంటూ 75% చేయాలి, ఓకేనా. బై 160 ఇంటూ 75% చేస్తే 22.9959375 ఈ పర్సన్, ఓకేనా, ఫస్ట్ పర్సన్ 49 మార్క్స్ వచ్చిన పర్సన్ కదా, ఆ పర్సన్ యొక్క ఎంసెట్ వెయిటేజ్, దానికి 21 మార్క్స్ ని యాడ్ చేస్తే ఎన్ని వస్తున్నాయి చూడండి, 43.999599375 వస్తున్నాయి, ఓకేనా. ఫస్ట్ పర్సన్ 49 మార్క్స్ వచ్చిన పర్సన్. సో సెకండ్ పర్సన్ చూద్దాం. ఈ పర్సన్ కి 48 మార్క్స్ వచ్చినాయి, ఈ 48 మార్క్స్ ని 75% లాగా కన్వర్ట్ చేస్తే 22.63903125 మార్క్స్ వచ్చినాయి. ఈ పర్సన్ కి ఎంసెట్ ఐపీలో 22 మార్క్స్ యాడ్ చేస్తే 44.63903115. ఇప్పుడు ఇద్దరు మార్క్స్ ఒకసారి టాలీ చేయండి. అంటే ఎంసెట్ లో 48 మార్క్స్ వచ్చి ఇంటర్మీడియట్ లో 22 మార్క్స్ యాడ్ అవుతున్నప్పుడు ఈ పర్సన్ కి 44 మార్క్స్ వస్తున్నాయి, సో ఈ పర్సన్ కి 43.9 వస్తున్నాయి. అంటే ఈ పర్సన్ కి ఓవరాల్ వెయిటేజ్ ఇస్తే 43.9 వస్తున్నాయి, ఓకేనా. సో అదే ఈ పర్సన్ కి వచ్చేసరికి 44.3 వస్తున్నాయి. అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఈ పర్సన్ కి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. అంటే ఎవరికి బెటర్ ర్యాంక్ రావాలి, ఈ పర్సన్ కి బెటర్ ర్యాంక్ రావాలి. కాబట్టి మీ యొక్క ఐపీ మార్క్స్ అనేవి యాడ్ చేసి ఇచ్చారు. సో మీకు ఐపీ మార్క్స్ అనేవి యాడ్ చేసిన మార్క్స్ తోని మీకు రిజల్ట్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీ ర్యాంక్ కార్డ్ లో కనిపిస్తుంది, ఓకేనా. ర్యాంక్ కార్డ్ లో కనిపిస్తుంది. సో ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ లో ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. ఐపీ వెయిటేజ్ ని తీసుకున్నారు. సో ఇది క్లారిటీ అర్థమైందా. విత్ ఎగ్జాంపుల్, ఈ పర్సన్ కి విత్ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేస్తే ఈ 49 మార్క్స్ కాస్త 43 అవుతున్నాయి. అదే ఈ పర్సన్ కి విత్ వెయిటేజ్ ఐపీ వెయిటేజ్ యాడ్ చేస్తే 44 మార్క్స్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ పర్సన్ కి బెటర్ ర్యాంక్ వస్తుంది. ఆ పర్సన్ కి ఈ పర్సన్ కి ఒక మార్క్ తేడా ఉంది కాబట్టి ఇతనికి 51,000 ర్యాంక్ వచ్చింది, ఇతనికి 68,000 ర్యాంక్ వచ్చింది. అంటే ఒక ర్యాంక్ లోనే 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు కేవలం ఇంజనీరింగ్ దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్ ఏంటంటే, అన్న నాకు రిజల్ట్ వచ్చింది, నేను ఎంసెట్ లో క్వాలిఫై, నాకు ర్యాంక్ రాలేదు. మీకు ర్యాంక్ రాలేదంటే ఫస్ట్ వచ్చేసరికి మీరు సప్లిమెంటరీ క్యాండిడేట్ అయి ఉండాలి, ఓకేనా. సప్లీ క్యాండిడేట్ అయి ఉండాలి. సెకండ్, మీరు సప్లిమెంటరీ క్యాండిడేట్ కాబట్టి మీరు డిక్లరేషన్ ఇవ్వలేదు, మీ మార్క్స్ ని ఎంసెట్ లో కన్సిడర్ చేయండి అని మీరు డిక్లరేషన్ ఇవ్వలేదు. అన్న డిక్లరేషన్ ఇవ్వలేదు, కొంతమంది ఏపీ వాళ్ళకి డిక్లరేషన్ అడగలేదు కదా అంటే, సో డిక్లరేషన్ ఎవరైతే ఇవ్వలేదో ఐపీ బోర్డు నుంచి మీ మార్క్స్ ఎంసెట్ బోర్డుకి ఎవరికైతే అందలేదో వాళ్ళకి ర్యాంక్ రాలేదు.
సో ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే ఏపీ ఎంసెట్ వెబ్సైట్ లోకి వెళ్తే కాంటాక్ట్ అస్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది చూడండి, హెల్ప్ డెస్క్ ఈ మెయిల్ ఐడి అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్, ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఎంసెట్ రిజల్ట్, మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో అండ్ మీరు ఒక లెటర్ రాయండి, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు ర్యాంక్ రాలేదు, నాకు ర్యాంక్ ఇష్యూ చేయండి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంసెట్ నుంచి ఐపీ వెయిటేజ్ తోని కౌంట్ చేస్తే మీరు ఏ బార్డర్ లో వస్తున్నారో ఆ బార్డర్ కి ఆల్రెడీ మార్క్స్ వచ్చింటాయి, ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా. అక్కడ మీకు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మార్క్స్ కి 68,000 ర్యాంక్ ఒక పర్సన్ కి వచ్చింది అనుకోండి, 68.1, 68,000.2 ఈ విధంగా ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ రాని వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ అవ్వండి. రిజల్ట్స్ లో ఎవరికి అన్యాయం జరగలేదు, యాజ్ పర్ రూల్స్ ప్రకారమే రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో కానీ కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే సార్ మేము మెంటర్షిప్ లో జాయిన్ అవుతామంటే జాయిన్ అవ్వచ్చు పెయిడ్ మెంటర్షిప్ లో. సో మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే #ఎంసెట్ మెంటర్షిప్ అని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, వాళ్ళకి మొబైల్ నెంబర్ పంపిస్తాం, అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.